బీహార్లో మధ్యాహ్న భోజనం విషతుల్యమై 22 మంది విద్యార్థులు మరణించిన దుర్ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటన జరిగిన ధర్మసతి గందావన్ గ్రామం విషాదంలో మునిగిపోయింది. భోజనం బాగోలేదని విద్యార్థులు చెప్పినా ప్రధానోపాధ్యాయురాలు పట్టించుకోలేదని తెలుస్తోంది. బీహార్లోని సరన్ జిల్లా ధర్మసతి గందావన్లో మధ్యాహ్న భోజనం విషతుల్యమైన ఘటనలో దర్యాప్తు సాగుతోంది. ఆహారంలో సేంద్రియ భాస్వరం ఉందని ప్రాథమికంగా తేలిందన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీకే షాహీ ఇందులో రాజకీయ కుట్ర ఏమైనా ఉందన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ధర్మసతి గంధావన్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఘటన జరిగిన రోజు ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. మంగళవారం తమకు వడ్డించిన ఆహారం బాగాలేదని విద్యార్థులు చెప్పినా వినిపించుకోకుండా పైపెచ్చు వారిపైన కోప్పడినట్లు బాధిత విద్యార్థులు చెబుతున్నారు. ఈ దుర్ఘటన జరిగిన ధర్మసతి గంధావన్ గ్రామంలో ఎటు చూసినా విషాదమే కనిపిస్తోంది. విద్యావంతులు కావాల్సిన కన్నబిడ్డలు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మృతి చెందిన విద్యార్థుల మృతదేహాల్లో కొన్నింటిని దుర్ఘటన జరిగిన పాఠశాల పక్కనే స్థానికులు ఖననం చేశారు. ఈ విషాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. नीतीश कुमार मुर्दाबाद, नीतीश कुमार मुर्दाबाद, कुमार इस्तीफा दो।